హాయ్ గైస్ అందరికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టింది. అయితే వెల్లుల్లి కారం వేసి ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఎంత ఘాటు అయితే తినగలమో అంత వెల్లుల్లి అలాగే కారం ఉప్పు అనేది మన స్పైస్కి తగ్గట్టు వేసి మంచిగా మనం దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి అనేది పెట్టి అందులో మనం ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. అందులో మనం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకునే రైస్కి తగ్గట్టు మనం ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎగ్స్ అనేది వేసాను. ఎగ్స్ వేసి అప్పుడే తిప్పకుండా కొంచెం సేపు అలా ఉంచి అందులో కొంచెం పసుపు అనేది వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది. ఆ పసుపు అనేది వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవనిచ్చి మనం వేడి రైస్ కన్నా మార్నింగ్ వండిన రైస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. రైస్ వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మన దగ్గర ఉంటే మసాలా పొడి, కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ ఎలా వచ్చినా మీరు నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.